హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి వీడియోతో వచ్చాను. ఇది మా ఇంటి బ్లాగ్ అండి. సో ఏం లేదు, మా మరిది గారు పోలీస్ అనమాట. సో అతనికి అక్కడ తోటల్లో కనిపించిన పండును ఒకదాన్ని పనస పండుని కొనేసి తీసుకొచ్చారు. సో ఆ పనస పండును కొయ్యడానికి నేను మా చెల్లి ఇద్దరం కలిపి ఎన్ని తిప్పలు పడ్డామో. పనస పండుని ఇలా కూడా కొయ్యొచ్చా అనే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ అనుకునేలా భలే సరదాగా అనిపించింది. సో ఈ విషయాన్ని తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే వీడియో తీసి అప్లోడ్ చేశాను ఛానల్లో. సో ప్రతి ఒక్కరూ కూడాను వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో పనసపండు కోసేటప్పుడు నిజంగా అదిగోండి పండిందా లేదని వాసన చూస్తున్నాం. సో కానీ కోసేటప్పుడు హ్యాండ్కి ఆయిల్ రాసుకొని కోస్తాం కదండి, అంటే ఆ జిగురు అంటుకోకుండా. సో అప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. అదిగోండి ఆల్రెడీ నాకు హ్యాండ్ కట్ అయింది. సో నేను నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. మా సిస్టర్ కట్ చేస్తున్నారనమాట కాయ. సో కొంచెం జాగ్రత్తగా ఎప్పుడు పనసపండు కోసినా, అంటే ఎక్స్పర్ట్స్ అయితే టకటక కోసేస్తారు అనుకోండి, బట్ మాలాగా ఫస్ట్ టైం ప్రయోగాలు చేసే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా జాగ్రత్తగా చేయండి. దాంతో పడ్డ పాటలు మేము ఎంత అంత కాదండి, పెద్ద హీరోల్లాగా ఎందుకు మేము కోసేస్తాం కట్ చేసేస్తాం అన్నాము. సో తీరా చూసేసరికి అదండి పరిస్థితి. నానా తిప్పలు పడ్డాము. ఫైనల్గా ఎలాగైతేనేమి పనసపండుని అయితే ఒలిచేసాము. ఒలిచిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆగాలనిపించలేదు. ఎంత ఫాస్ట్గా తినేస్తామా అన్నంత రుచిగా, అంత నీట్గా, చాలా అంటే చాలా నీట్గా. ఓపెన్ చేయడమే కష్టం, కానీ తొనలు అయితే వాటంతట అవే రాలిపోతుండేవి. సో అంత ఈజీగా అనిపించింది లోపల తొనలను వేడి చేయడం అయితే. సో బాగా పండిన పండునైతే ఈజీగా పనస్తొనలను వేరు చేయొచ్చట. సో మేమైతే మ్యాక్సిమం కాయని కట్ చేసేటప్పుడు కొంచెం తిప్పలు పడ్డాము, కానీ మొత్తానికి ఫైనల్గా అయితే చాలా ఈజీగా తొనలను అయితే డివైడ్ చేసేసాము. సో ఈ పనసల్లో రకరకాలు ఉంటాయట. సో ఇది ఏ రకమో మరి నాకైతే తెలీదు. సో మీకేమన్నా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఇదండి, మధ్య మధ్యలో మా పిల్లలు సరదాగా అలాగలాగా మొత్తానికి పనసపండుని అయితే ఒలిచేసి ఫైనల్గా పనసపండు అందరం ఫ్యామిలీ మొత్తం పంచుకొని తినేసాము. సో మీ వంతు కూడా నేనే తినేసానండి. చాలా బాగుంది. మీరు మామ అనుకోండి. సో ఈ వీడియోని ఎలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి డివోషనల్ వీడియోతో రేపు తప్పకుండా మీ ముందు ఉంటాను. బాయ్.